వందలాది మంది గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, ఎలుకలు కరుస్తున్నాయి, పాములు కరుస్తున్నాయి. అసలు అక్కడ ఉండే పరిస్థితులు చూస్తే భయానకంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన దేవకొండలో చూసిన బీసీ గురుకుల పాఠశాలలో దాదాపు 15-20 మంది పిల్లలకు ఎలుకలు కరిచినాయి. అనేక సందర్భాల్లో కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, గురుకుల పాఠశాలల్లో ఉండే పిల్లల యొక్క భోజనం నాణ్యత లేక ఫుడ్ పాయిజన్ అయ్యి ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి అనేక సందర్భాల్లో మనం ఇక్కడ ఈ ప్రాంతంలో చూసాం. ఏం దౌర్భాగ్యం ఈ ప్రభుత్వంది. గురుకుల పాఠశాలలు అంటే ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా 1000కి పైగా కొత్త గురుకుల పాఠశాలలు ఒక నాణ్యమైన విద్యను అందించాలి, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు కూడా పోటీపడి చదవాలి. కానీ దారుణం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దీన్ని పర్యవేక్షించడానికి కావాల్సిన ఒక మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు దౌర్భాగ్యం అది లేనే లేడు. అసలు ఏం జరుగుతుంది, విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, వాళ్ళకి రావాల్సిన మరి జీతభత్యాలు కానీ లేకుంటే మెయింటెనెన్స్ కానీ ఆ పాఠశాలలు ఎట్లా నడుస్తున్నది, ఏం పెడుతున్నారు, దాని మీద రివ్యూ చేసే అవకాశం కూడా ఈ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రికి లేదు. ఆయనకి ఢిల్లీకి పోవడము, లేకపోతే పెళ్లిళ్ళు తిరగడము, లేకుంటే హైదరాబాద్లో షో చేయడానికి మాత్రమే పనిచేస్తున్నాడు తప్ప ఈ హాస్టళ్ళ మీద పర్యవేక్షణ చేసి కానీ లేకుంటే ఈ విద్యా శాఖ మీద మరి రివ్యూలు చేసి కానీ ఏం జరుగుతుందో తెలుసుకునే సమయం కానీ ఓపిక కానీ వారికి లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. చిన్నపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఎంత దారుణం, ఎంత బాధ అనిపిస్తుంది.